కేంద్రంలో అధికారంలోకి రావాలి, నియంతృత్వం అంతమవ్వాలి. ఇది మొన్నటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడ్డ ఇండియా కూటమి నేతల బాణి. కేంద్రంలో మోడీ పోతేనే తమకు భవిష్యత్ అన్న భావనలో చాలా మంది నేతలున్నారు. కూటమిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉండటంతో ఇతర మిత్రపక్షాలు తమ దారి తాము చూసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీని కాదని కూటమిలోని ఇతర నేతలకు నాయకత్వం అప్పగించే విషయంలో తర్జన భర్జనలు నెలకొన్నాయి. కూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పార్లమెంట్లో ఏం అంశాలు ప్రస్తావించాలన్న దానిపై మిత్రపక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలకు భిన్నంగా ఆలోచిస్తున్నాయి. సంభల్ అల్లర్లపై ఎస్పీ చర్చించాలని కోరుతుండగా బంగ్లాదేశ్ హిందువుల హింసపై చర్చించాలని తృణమూల్ కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకే ఒక్క అదానీ అంశంపై పోరాడాలి అంటోంది. దీంతో సభలో చర్చ జరగకుండానే ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. ఇదే పార్టీల మధ్య విభేదాలకు కారణమవుతున్నాయి. మరోవైపు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే సైతం కూటమి నిర్వహణలో కాంగ్రెస్ అసమర్థతను ప్రశ్నిస్తున్నాయి. మమతా బెనర్జీ లాంటి బలమైన నాయకురాలు మాత్రమే కూటమిని సవ్యంగా నడిపించగలరని ఇద్దరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నాయి. పెద్దన్న పాత్రలో ఉంటూ కూటమిలోని పార్టీలకు మద్దతుగా ఉండొద్దా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీని ఓడించడంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని వారు వేలెత్తి చూపిస్తున్నారు. ఇక మరోవైపు ఇండియా కూటమిలో ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని అంతగా పట్టించుకోనక్కర్లేదు అన్న భావనలో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకత్వంపై మమత తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కూటమి నాయకత్వాన్ని కోరితే అంగీకరించేందుకు సిద్ధమని కూడా ఆమె తేల్చి చెప్పారు. ఇండియా కూటమిని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏను దెబ్బకొట్టేందుకు సన్నద్ధం చేస్తానంటున్నారు. అందుకు కాంగ్రెస్ సహకరించాలని ఆమె కోరుతున్నారు. కూటమిని నడిపించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేకుంటే తానేం చేయగలనని ఆమె అంటున్నారు. అవకాశం ఇస్తే కూటమిని, బీజేపీ పక్షాలను ఓడించేలా నడిపించగలనంటున్నారు. ఇక అదే సమయంలో తాను ఢిల్లీ వచ్చి హల్చల్ చేసే ఉద్దేశం లేదని, కూటమిని బెంగాల్ కేంద్రంగానే ఉంటూ దేశ రాజకీయాల్లో కీలక రోల్ పోషిస్తానంటున్నారు. మొత్తంగా మమతా బెనర్జీ వ్యాఖ్యలకు మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ ఎంవీఏ మిత్రపక్షాల మద్దతు లభిస్తోంది. ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ మమత భారత కూటమిలో అంతర్భాగమని, ఆమె పెద్ద పాత్రను కోరితే పార్టీ ఆమెకు మద్దతు ఇస్తుందని అన్నారు. ఇదే తరహా అభిప్రాయాన్ని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ప్రకటించారు. ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించాలనే కోరికను వ్యక్తీకరించే హక్కున్న సమర్థవంతమైన నాయకురాలు మమత అని పవార్ కొనియాడారు. మమత పార్లమెంటుకు పంపినటువంటి ఎంపీలు కష్టపడి పనిచేస్తున్నారని, వారికి అన్ని సబ్జెక్ట్స్ విషయంలో అవగాహన ఉందని ఆయన అన్నారు. అయితే వాస్తవానికి ఇండియా కూటమిలో 2 గ్రూపులున్నాయి. ఒకటి కాంగ్రెస్ కాగా 2 ప్రాంతీయ పార్టీలు. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలను కైవసం చేసుకోగా ఇతర పార్టీలు కలిపితే 135 సీట్లు గెలుచుకున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరడానికి నితీష్ కుమార్, జనతాదళ్, జయంత్ చౌదరి, రాష్ట్రీయ లోక్దళ్ బయటకు వెళ్లడంతో కూటమికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ గత లోక్సభ ఎన్నికల్లో సీట్లను గణనీయంగా సాధించడంతో కూటమికి లీడర్ పాత్ర దక్కించుకున్నట్టు అయింది. ఇండియా కూటమిలో ఉన్న పలు పార్టీలు, మరీ ముఖ్యంగా ఎస్పీ, టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, ఆప్ వంటి ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ మూలంగా వచ్చే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్ల ద్వారా లబ్ధి పొందుతున్నాయి. కాంగ్రెస్ బలపడితే ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయి. కానీ కాంగ్రెస్ లేకపోతే ఆ పార్టీలకు పూర్తి స్థాయిలో గెలుపు సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మిత్రుల ద్వారా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతూ ఉంది. బీజేపీని ఓడించే విషయంలో తమకు మంచి ట్రాక్ రికార్డు ఉందని ప్రాంతీయ పార్టీల నేతలు వాదిస్తున్నారు. అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఓటమి తర్వాత కాంగ్రెస్ పునరాలోచించుకోవాలని వారు కోరుతున్నారు. కాంగ్రెస్ వల్లే తాము ఎన్నికల్లో ఓడిపోయామని శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతున్నారు. ఇక అదే సమయంలో మరికొన్ని మిత్రపక్షాలు, నేషనల్ కాన్ఫరెన్స్, జార్ఖండ్ ముక్తి మోర్చా వంటి పార్టీలు తాము కాంగ్రెస్ పార్టీతో కలిసినప్పుడే జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్లో గెలిచాము అంటున్నాయి. అంతిమంగా ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిని తమకు అనుకూలంగా మలుచుకుని వచ్చే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆరాటపడుతున్నాయి. ఓవైపు బీజేపీ జమిలి ఎన్నికలతో దేశంలో తిరుగులేని విజయం సాధించేందుకు ముమ్మర కసరత్తు చేస్తుంటే విపక్షాల్లో అనైక్యత అంతకంతకు ఎక్కువవుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో కీలకమైన ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ నాయకత్వంపై అపనమ్మకం కాంగ్రెస్ పార్టీకి ప్రతిబంధకంగా మారుతోంది. అయితే ఈ విషయంలో ఒక్కో పార్టీది ఒక్కో స్టాండ్. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తామని డీఎంకే అంటుంటే మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మిత్రుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఇండియా కూటమిలో బీటలు వారుతున్నాయి. పొత్తులో చిచ్చు మొదలవుతోంది. బీజేపీ వ్యతిరేకత పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగానైనా అందరూ కలిసి ఉంటారనుకుంటే అది కూడా జరగట్లేదు. అయితే మరి ఏం జరుగుతోంది? ఇండియా కూటమి నాయకత్వం ఎవరిని వరించబోతోంది? సో దీనిపైన డిబేట్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు శ్రీధర్ రెడ్డి గారు, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు బీజేపీ నుంచి. అలాగే ప్రస్తుతానికి లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి లింగం యాదవ్ గారు. అండ్ బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నేత, విశ్లేషకులు మన్నం కోటేశ్వరరావు గారు కూడా మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే. ముందుగా లింగం యాదవ్ గారు, ఏంటి ఇండియా కూటమిలో సంక్షోభం మొదలైందా? ప్రతిపక్ష హోదా కోసం పోరాటం వేరు, కానీ ప్రతిపక్షాలన్నీ కలిసి ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఆ నాయకత్వం కోసం జరిగేటువంటి పోరాటం చూస్తుంటే ఇది బీజేపీకి ప్లస్ అయ్యేటువంటి ఛాన్సెస్ లేవంటారా? ఎస్, ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మరి అదేవిధంగా మీకు కో ప్యానలిస్టులు పెద్దలందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆపోజిషన్ లీడర్గా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రత్యేకించి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ అవలంబిస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ దేశంలో 10 ఏళ్లుగా ఏ విధంగా బీజేపీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాలందరికీ కూడా ఇవాళ ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, అదేవిధంగా దేశ సంపద అంతా కూడా ఇవాళ ఒక అంబానీ, ఆదానీలకు, ఇద్దరు వ్యక్తులకు ఇవాళ దేశ సంపద అంతా కూడా ఇవాళ వాళ్ళ పరం చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడగలనే పార్టీ అని, దానికి అనుగుణంగానే మొన్ననే చూసాం. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి, గతంలో కాంగ్రెస్ పార్టీ లేదన్నటువంటి వ్యక్తులకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ఆపోజిషన్ పార్టీగా ఇవాళ లోక్సభలో ఉన్నది. ఇవాళ మీరు అన్నట్టు ఎస్, సహాయం ఉంది కదా, సపోర్ట్ తోనే కదా 99 స్థానాలు. నేను అదే చెప్తున్నాండి, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఈ దేశంలో ఉండాలి అనుకున్నాం. కానీ బీజేపీ ఏం చేసింది? ఇవాళ ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనుకున్నటువంటి విధానం ఇవాళ బీజేపీది. దానికి వ్యతిరేకంగా ముందుండి పోరాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఈ బీజేపీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పాన్ ఇండియా పార్టీ ఏదండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎస్, ఇవాళ మా ఇండియా అలయన్స్లో ఏదైతే మీరు అన్నట్టు ఇవాళ మమతా బెనర్జీ కానీ డెఫినెట్ కూడా ఎవరైనా భావ ప్రకటన స్వేచ్ఛని గౌరవించే పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు. మేమేమంటున్నామంటే ఇవాళ అల్టిమేట్గా బీజేపీకి వ్యతిరేకంగా ఏ నాయకుడు పోరాడుతుండండి? ఎవరండి? ఎవరి మీద ఇవాళ కేసులు పెడుతున్నారు బీజేపీ? ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలన్నింటిని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు కదా. చివరకు కోర్టులను కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా మిస్యూజ్ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇట్లాంటి సందర్భంలో అందరూ కలిసికట్టుగా పోరాడి ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గతంలో చెప్పారు, బీజేపీని గద్దదించాలి, నరేంద్ర మోడీని గద్దదించాలనేది మన లక్ష్యం తప్ప ఇవాళ ఇక్కడ ఎవరు నాయకుడు, ఎవరు ఏది జరగాలనేది కాదు. ప్రధానమైన లక్ష్యం బీజేపీని గద్దదించాలనుకున్నాం. వాళ్ళు మొన్న చెప్పారు పార్లమెంట్ ఎలక్షన్లో ఆప్కి బార్ 400 బార్ అన్నారు. మరి అదే పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రాంతీయ పార్టీలు ఇండియా అలయన్స్ సహకారంతో ఇవాళ వాళ్ళని 240 సీట్లకే కన్ఫర్మ్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఎస్, డెఫినెట్ కూడా కొంతమంది మాట్లాడతారు. ఏదేమైనా అందరూ మాట్లాడే నిర్ణయాలను కూడా గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అల్టిమేట్గా ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి లీడర్షిప్ ఆధ్వర్యంలో ఉన్నారు. ఇవాళ మీరు చూడండి, ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా జరుగుతుంది మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో. ఇవాళ ఏ విధంగా అయితే మొదటిసారిగా దేశ చరిత్రలోనే ఒక రాజ్యసభ చైర్మన్ కూడా ఏ విధంగా ఒక పార్టీల వ్యక్తిగా వ్యవహరిస్తుండు, ఆయనకు వ్యతిరేకంగా మొదటిసారి ఇన్ ద హిస్టరీ ఆఫ్ పార్లమెంట్ హిస్టరీలో ఆయనకు వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెడుతున్నారు. దాని గురించి ఇవాళ ఇండియా బ్లాక్ లీడర్స్ ఇప్పుడే ఇక్కడ మన చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా అక్కడ జరుగుతుంది. దాంట్లో కూడా అందరూ పాల్గొన్నారు. ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేవండి. భిన్నాభిప్రాయాలు ఈజ్ డిఫరెంట్ కదా. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పడం మేము గౌరవిస్తాం. నేను ఒకటి ప్రశ్నిస్తాను, ఇదే బీజేపీలో మోడీకి, అమిత్ షాకు వ్యతిరేకంగా కనీసం మాట్లాడే ఆ పార్టీలు ఉండగలుగుతారండి?
అంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా మిగతా పార్టీ లేదు ప్రాంతీయ ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లాంటిది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ కూడా అలయన్స్లో అందరి నాయకుల మమతా బెనర్జీ గారి, అదేవిధంగా స్టాలిన్ గారి, శరద్ పవార్ గారి, ఉద్దవ్ ఠాకూర్, అఖిలేష్ యాదవ్, లల్లు ప్రసాద్ అందరి నిర్ణయాలను తీసుకొని ఇవాళ దేశానికి ఇవాళ ప్రజాస్వామ్యం ఈ దేశంలో ప్రమాదం పడింది, ఇవాళ రాజ్యాంగం ప్రమాదంలో పడింది. ఇవాళ మనం చూస్తున్నాం వాళ్ళు కొత్త రోజుకొక పేరు మీద ఇవాళ మోడీ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో. ఇప్పుడే మనం చూస్తున్నాం జమిలీ ఎలక్షన్ అని. మరి ఈ దేశ అస్తిత్వాన్నే మార్చే విధంగా ఇవాళ జమిలీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఈ దేశానికి ప్లూరలిస్టిక్ ఉన్నటువంటి నేచర్ని ఇవాళ బీజేపీ దాన్ని రద్దు చేయాలని చూస్తుంది. ఇండియా కూటమి అంతిమ లక్ష్యం ఏంటి? బీజేపీని ఓడించడం, కేంద్రంలో అధికారంలోకి రావడం, ఇదే కదా అల్టిమేట్గా మీ లక్ష్యం, అదే కదా అన్ని పార్టీలే. మరి ఇక్కడ ప్రతిపక్ష నాయకత్వం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో అంటే రాహుల్ గాంధీ కంటే కూడా దీదీ సమర్థవంతమైనటువంటి నాయకురాలు అని మిగతా అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతున్నటువంటి విషయం ఇక్కడ. అదే రోజా గారు మీరు చాలా స్పష్టంగా మనం ఇండియా ఇస్ అనే పార్లమెంటరీ డెమోక్రసీ. పార్లమెంటరీ డెమోక్రసీ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ని ఎప్పుడు ఎలక్ట్ చేసుకుంటారండి? ఎలక్ట్ అయిన మెంబర్స్ పార్లమెంటేరియన్స్ హ్యావ్ ఎ రైట్ టు చూస్ దేర్ క్యాండిడేట్. ఇవాళ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఉన్నారండి? రాహుల్ గాంధీ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. ఎస్, ఇవాళ ఎవరు నేను మిగతా వాళ్ళ మమతా బెనర్జీ ఇన్క్యాపబుల్ అనో నేను అనట్లేదు, లేదా అఖిలేష్ యాదవ్ క్యాపబుల్ లేదో నేను అనట్లేదు. డెఫినెట్ కూడా అందరూ సమర్థులే. ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లో మెజార్టీ ఎంపీలో నిర్ణయాల ప్రకారమే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది భారత రాజ్యాంగం చెప్తుంది కదా, అక్కడ నేను చెప్పడం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారమే ఎలక్షన్ జరిగిన తర్వాత మెంబర్స్కు రైట్ ఉంటుంది. మేము దాన్ని గౌరవిస్తా ఉంటున్నాం. ఇవాళ బీజేపీకి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది ఎవరో చూడండి. ఇవాళ మీరు అన్నట్టే సరే మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వాళ్ళు ఎక్కడ కన్ఫర్మ్ అయ్యారండి? మమతా బెనర్జీ యొక్క రోల్ ఎంతవరకు ఉంటుందండి? మనం జనరల్ కూడా ఆలోచిద్దాం. ఒక రీజనల్ పార్టీ ఒక స్టేట్ వరకు కన్ఫర్మ్ అయి ఉంటుంది. ఇవాళ పాన్ ఇండియా పార్టీ ఏదండి? ఇవాళ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి లేదా అదే సౌరాష్ట్ర వరకు, గుజరాత్ వరకు కూడా ఉన్నటువంటి ఏకైక పార్టీ ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ అక్కడ మీరు అన్నారు ఒక రాష్ట్రానికి సీఎం అని, కానీ అదే రాష్ట్రంలో బీజేపీని ఎక్కడ ఆనవాళ్ళు కూడా లేకుండా చేసినటువంటి లేడీ కదా ఆవిడ. నేను అదే చెప్తున్నాండి, మమతా బెనర్జీ క్యాపబుల్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అఖిలేష్ యాదవ్ కూడా క్యాపబులే, స్టాలిన్ క్యాపబులే. నేను ఏమంటున్నా అంటే ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ దేశం మొత్తంగా ఇవాళ రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలను ఇవాళ ఎండగట్టింది కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ. ఇవాళ డెఫినెట్గా నేను అదే చెప్తున్నా, ఇవాళ అందరూ చిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనా అందరి లక్ష్యం ఒకటే, బీజేపీ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీని గద్దెదించడమే ఇవాళ ఇండియా అలయన్స్ యొక్క లక్ష్యం. ఇవాళ మాకేదో సొంత ఏజెండా ఎక్కడ లేదండి. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అవసరమైతే మేము అందరు కలిసి పోటీ చేద్దాం, పోరాడదాం, మోడీని గద్దెదించాం. ఇదే మా నినాదం. ఓకే, రైట్ అండి. శ్రీనివాస్ గారు మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, అసలు